బంగ్లాదేశ్లో మారణ హోమం కొనసాగుతోంది. ఇప్పటికే 50 మంది మరణించారు, వందలాది మంది పైగా గాయాలయ్యాయి. అయితే మాజీ ప్రధాని షేక్ హసీనాకి మరణశిక్ష విధించడంతోనే బంగ్లాదేశ్ ఢాకాలో అల్లర్లు చెలరేగాయి. అయితే షేక్ హసీనాకి మద్దతుదారులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతున్నారు, ఆందోళన చేపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని యూనస్ మద్దతుదారులకి మధ్య అటు షేక్ హసీనా మద్దతుదారుల మధ్య తీవ్ర ఆందోళనలు, తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో అల్లర్లలో అదుపు చేసేందుకు పోలీసులు కూడా రంగంలోకి ప్రవేశించారు. సో అటు పోలీసులు కూడా కాల్పులు చేస్తున్నారు. ఆర్మీ సైన్యం రంగంలోకి దిగింది, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్స్ రంగంలోకి దిగాయి, ఇంటెలిజెన్స్ యూనిట్స్ రంగంలోకి దిగాయి. నిన్న ఇటువంటి ఆందోళనలు జరుగుతాయని ముందుగానే భావించినటువంటి ఢాకా పోలీస్ కమిషనర్ ఇటువంటి ఆదేశాలు జారీ చేశారంటే కొన్ని వేలాది మంది పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ జరిగేటువంటి ఆ దాడిని, ఆందోళన, నిరసనలు మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసం అంతమంది పోలీసులు దిగినా కూడా ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాలేదు. సో షేక్ హసీనా వర్గీయులు, షేక్ హసీనా అభిమానులు వర్సెస్ ఇటువైపు యూనస్ అభిమానులుగా ఇక్కడ యుద్ధం కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఢాకా ప్రాంతం మొత్తం కూడా అట్టుడికిపోతోంది. రాళ్లతో ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు, కర్రలతో దాడి చేసుకుంటున్నారు, బాష్ప వాయువులు ప్రయోగించుకుంటున్నారు. ఒకరిపై ఒకరికి చాలా బీభత్సమైనటువంటి ఒక మారణ హోమాన్ని అక్కడ సృష్టిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసులు కూడా ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ మాత్రం కూడా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడం లేదు. ఇప్పటికే 50 మంది మరణించినట్టు తెలుస్తోంది. నిన్న జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 మంది మరణించారంటే ఇంకా ఈ రోజు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. సో మరణశిక్షణ పడినటువంటి హసీనాను తమకు అప్పగించాలని కూడా ఇటు యూనస్ ప్రభుత్వం భారత్ని రిక్వెస్ట్ చేసింది. భారత్లో తాత్కాలికంగా శరణార్థిగా ఉన్నటువంటి ఈ షేక్ హసీనా ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అయితే వెంటనే తనని మాకు పంపించండి, మా యొక్క దేశానికి పంపించండి, మేము తనకి మరణశిక్ష విధించాల్సి ఉంది అని చెప్పి యూనస్ ప్రభుత్వం ఇటు భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. మరి హసీనాను అప్పగించే విషయం పైన భారత ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.